भैया उपेंद्र गार के आस्कर अवार्ड इవ్వాలి भैया उपेंद्र गार के आस्कर अवार्ड ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు అలానే మోడీ గారు ఆస్కర్ అవార్డు ఇవ్వాలి చిత్రగా సినిమాలో ఉన్నాయి భయ్యా బంచిక్ లో భయ్యా వీడి చిన్నది భయ్యా వీడి పెద్దది భయ్యా కానీ చిన్నదైనా పెద్దదైనా ఏది ఏమైనా సరే బంచిక్ కావాలి భయ్యా సూపర్ భయ్యా బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా ఎన్ని ట్విస్ట్ ఉన్నాయి ఎన్ని ఎలివేషన్లు ఉన్నాయి భయ్యా ఒక కేజీఎఫ్ ఒక ట్రిపుల్ దీన్ని అమ్మ మొగుడు ఇంటర్ కూడా బీట్ చేసింది భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా గవర్నమెంట్ ని రియల్ స్టార్ ఉపేంద్ర కాదు భయ్యా పాన్ ఇండియా స్టార్ ఉపేంద్ర ఆస్కర్ అవార్డు ఇవ్వాలి భయ్యా ఉపేంద్ర గారికి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి భయ్యా ఇవ్వాలా వద్దా చెప్పు కొంచెం సిమిలర్లీ ఆ ఫార్మాట్ ని కంటిన్యూ చేశారు ఉపేంద్ర గారు ఈయన ఓన్ డైరెక్షన్ లో. సో ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళకి ఒకలా ఉండొచ్చు, ఉపేంద్ర గారి సినిమాలు చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది బాగా ఎక్కుతుందండి. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ కూడా తీసుకున్నారు అనమాట, పాలిటిక్స్ తీసుకున్నారు, రిలీజియన్ తీసుకున్నారు. అది ఆయన స్టైల్లో ఎలా చెప్తే ఉంటుందో జనరల్ గా ఎంటర్టైనింగ్ గా చెప్తారు, ఆ స్టైల్లోనే చెప్పారు. చాలా షాకింగ్ గా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ప్రతిసారి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన ఫార్మాట్ లో ఉందండి, వెరీ ఎంటర్టైనింగ్. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఆయన సినిమాలే కొత్తగా ఉంటాయి కదా, సో చూడని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఆయన సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన సినిమా స్టైల్లోనే ఉంటుంది. మ్యూజిక్ కరెక్ట్ గా మీకు సినిమాకి ఎంత కావాలో అంతే ఉందండి. అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి, చాలా లో బడ్జెట్ లో గ్రాఫిక్స్ అవి కాకుండా ఆడియన్స్ కి షార్ట్ వాల్యూ ఇచ్చేలాగా ఉన్నాయన్నమాట విజువల్స్ అవన్నీ. ఆయన పాత సినిమాల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి దీంట్లో, అవి చెప్పేస్తే స్పాయిలర్స్ అవుతాయి. మీరు ఖచ్చితంగా వచ్చి చూస్తే మన మీమ్స్ లో చూసేవి కూడా దాంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, మూవీ ఇస్ వెరీ గుడ్. తెలిసి వాళ్ళు పోస్ట్పోన్ చేస్తా. సో నేనైతే ఇంకా మన ఒరిజినల్ అర్జున్ రెడ్డి, సో రియల్ స్టార్ ఉపేంద్ర గారి మూవీ అయితే నేను ఇప్పుడే యువే అయితే చూసేసి రావడం జరిగింది. నాకు మూవీ అయితే అంటే నేను కూడా ఉపేంద్ర గారి ఫ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్ గా చెప్తాను, సూపర్ కావచ్చు, ఓం, బుద్ధివంత, రా, ఉపేంద్ర, తరలేనల్ మగ, ఇష్షి ఇట్లాంటి మూవీస్ అన్ని నేను బాగా ఇష్టపడినాను. కానీ ఈ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కాన్సెప్ట్ ని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. మన జీవితాలు మనం పట్టించుకోకుండా, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా మనం వచ్చేసి పొలిటీషియన్స్ వెనకాల, సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము. సో డోంట్ డూ లైక్ దిస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేది అది ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే లైక్ అంటే దే కుడ్ హావ్ మేడ్ ఇట్ లాట్ బెటర్. మనకేదో ఒక ఫస్ట్ 10 minutes మూవీలో ఒక లాస్ట్ 10 minutes మనకేదో పర్వాలేదు అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ అంతా చాలా బెటర్ గా చేసి ఉండొచ్చు. ఎంతైనా ఒక పాత ఉపేంద్ర గారి మూవీలో లాగా లేదనమాట. బట్ అట్లీస్ట్ ఇంకా సరే కంపారిజన్స్ పక్కన పెట్టేస్తా, కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే దగ్గర కూడా మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది. అండ్ అదే బ్రో, మన ఉపేంద్ర గారే చెప్తున్నారు కదా, ప్రభాస్ గారి కల్కి 2898 ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయితే అదొక మైథలాజికల్ థ్రిల్లర్ అయితే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. సో ఆ విధంగా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా బెటర్ గా పెట్టిండొచ్చు. అండ్ మెటాఫర్స్ అలా ఉన్నాయన్నమాట, అంటే మనం డీకోడ్ చేయొచ్చు అనమాట. క్రింజ్ అనేది ఏం లేదు కానీ బ్రో, ఇది ఆ స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే.